హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము మాత్రం చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? నేను మాత్రం ఇక్కడ చికెన్ సూప్ చేయాలనుకుంటున్నాను మా పాప కోసం. ఎందుకంటే చాలా కాఫ్ అండ్ కోల్డ్ అయ్యింది, అన్నం అస్సలు తినలేకపోతుంది. అందుకని చెప్పేసి నేను ఒక చికెన్ సూప్ అయితే తన కోసం రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి తర్వాత అల్లం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనము మంచి క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యాలి. మళ్ళీ డీప్గా అయితే చేయొద్దు, జస్ట్ షాలో ఫ్రై చేసి కొంచెం ఆ తర్వాత నేను ఇక్కడ కీమా తీసుకున్నాను, చికెన్ కీమా. అది వచ్చేసి 1/2 kg ఉంటుంది, 250 గ్రామ్స్. అది మంచిగా కలుపుకోవాలి. ఎలా అంటే వాటర్ పైకి వచ్చేంత వరకు మంచిగా లిడ్ పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ ఎక్స్టెండ్ అయ్యేంత వరకు అలానే వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మనము ఏ కర్రీస్ అయినా పసుపు లేకుండా అయితే అస్సలు కుక్ చేయం కదా, అలా అన్నట్టు నేను కూడా పసుపు కూడా మంచిదే కదా హెల్త్కి. అందుకని చెప్పేసి ఫస్ట్ పసుపు వేసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి పెప్పర్ కూడా తీసుకున్నాను. ఒకటి 4 to 5 పెప్పర్ బాల్స్ తీసుకొని మంచి కచ్చపచ్చగా క్రష్ చేసి వేసాను. ఎందుకంటే అదైతే స్కిప్ అయింది ఇక్కడ, మీరైతే కొంచెం వేసుకోండి. ఎందుకంటే పంటికి తగులుతుంటే బాగుంటుందని చెప్పేసి దానికి తోడు పెప్పర్ పౌడర్ తర్వాత క్రష్ చేసుకున్న పెప్పర్ వేసుకొని దాని తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. అది మరిగేలోపు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఈ గ్లాస్తో అయితే నేను వాటర్ తీసుకున్నానో అదే గ్లాస్తో రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండి తీసుకొని మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే నేను వాటర్ తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పిండిని పల్చగా కలిపిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్టు వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత ఆ లిక్విడ్ అంతా ఏదైతే రాగి పిండి కలిపి పెట్టుకున్నామో మనం అంబలి చేసేటప్పుడు ఎలా కలుపుతామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఇక్కడ కూడా మనము సూప్లో కూడా అలానే చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ మనకు తిక్కుందా లేదంటే పల్సగుందా లేదంటే చిక్కగబడి ఉందా, మనకి ఎలా నచ్చినట్టు అలా వాటర్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పూర్తిగా 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అది మంచిగా కలుపుకున్న తర్వాత ఉండలు కట్టకుండా చూసుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ పెట్టుకొని మంచిగా బాయిల్ అంతా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సిమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా ఈ రుచికరమైన రాగి పిండి తో చేసుకున్న చికెన్ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం చేస్తున్నా అయినా కానీ ఇక్కడ సూప్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ చలికాలంలో మీరు కానీ పిల్లలు కానీ తీసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిది.